నమస్తే, వెల్కమ్ టు శ్రీపై న్యూస్. ముందుగా హెడ్లైన్స్. P4 బెనిఫిట్ మేనేజ్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు P4 కు అర్హులని ప్రాథమిక అంచనా. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. దేశం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అనే వ్యాఖ్య. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 65.69% పోలింగ్ నమోదు అయిందని వెల్లడి. అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుంది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందిని పేదలను దత్తత తీసుకోవడంతో సహా సహాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనే ఈ పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సహాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుందని అన్నారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుంది. మొదటి ఎంపిక చేసిన 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో 5,869 కుటుంబాలు ఉంటాయన్న సీఎం అట్టడుగున ఉన్న పేదలను ఆదుకోవడమే పథకం లక్ష్యమని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకోవడంతో సాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనే ఈ పథకం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పథకంగా P4 అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు P4 కు అర్హులని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తొలి విడతగా ఇప్పటికే ఏపీలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇది మార్చి 2 నాటికి పూర్తి కానుంది. ఈ జిల్లాలో మొత్తం 52 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికే 27 లక్షల కుటుంబాలు సర్వే పూర్తయింది. రెండో విడత మిగిలిన 16 జిల్లాలో మార్చి 8వ తేదీన సర్వే ప్రారంభించి 18వ తేదీన పూర్తి చేస్తారు. 16 జిల్లాల పరిధిలో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఈ సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు ఎలాంటి మార్పులు చేయబోరు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫారంలో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సహాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వం పాత్రగా ఉంటుంది. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయించినట్లుగా చెప్పారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని అన్నారు. వికసిత్ భారత్కు అనుసంధానంగా ఏపీ పురోగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలన్నదే లక్ష్యమని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని, 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయానికి 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం తీసుకొచ్చామని అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. గ్రోత్ ఇంజన్లుగా 11 పంటలని ఎరువుల నిర్వహణకు 40 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్యనిస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి
వీలు కలుగుతుంది. పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతులు పొలాల్లో గమనించి పురుగులు, తెగుళ్లు ఉధృతి, పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారి కౌలు హక్కు కార్డులను జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24లో, ఖరీఫ్ 2024 కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం 14,000, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000తో కలిసి సంవత్సరానికి 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూము లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అమలుకు 2025-26 సంవత్సరం బడ్జెట్ లో 9,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 65.69% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. 78,063 మంది ఓటర్లకు గాను 51,279 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రిసెప్షన్ సెంటర్ కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రిసెప్షన్ సెంటర్ ను కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినందున ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా పేర్కొన్నారు. మార్చి 3వ తేదీన గుంటూరులో కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. మద్యం దుకాణాలు మూసివేయటం, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయటం, స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ప్రత్యేక తక్షణ స్పందన బృందాలు అప్రమత్తంగా ఉండటం చర్యల్ని పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు దోహదం చేసినట్లుగా వివరించారు. కొన్ని ప్రాంతాల్లో క్యూ లైన్లు పెద్దగా ఉన్నప్పటికీ అవసరమైన నీడ, త్రాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయటం వల్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీ షా అభినందనలు తెలియజేశారు. గుంటూరు కృష్ణా కాన్స్టిట్యున్సీలో భాగంగా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు 112 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడే రిసెప్షన్ కౌంటర్లో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ రూట్ వారీగా పూల్డ్ అయిన ఏదైతే మిషన్స్ ఇవి ఉన్నాయో, మన బాక్సెస్ ఉన్నాయో, బ్యాలెట్ బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడే రిసెప్షన్ కౌంటర్లో ఇక్కడ అన్నీ చెక్ చేసి, సో దాన్ని వెరిఫై చేసి ఇక్కడ టెంపరీ స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి రేపు ఉదయాన్నే, అంటే ఇక్కడ టెంపరీ స్ట్రాంగ్ అన్ని బూత్ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరుకి కౌంటింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని బందోబస్తు ఏర్పాటు, అలాగే ఎస్కోర్టు, పోలీస్ సిబ్బంది, అలాగే ప్రొటెక్టెడ్ వెహికల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు పోలింగ్లో చూసుకుంటే మనకు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 65.69% టర్న్అవుట్, అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పోలింగ్ పర్సంటేజ్ 65.69% అయ్యింది. 78,063 ఓటర్స్ ఉండగా మనకు 51,279 మంది వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం పర్యవేక్షణ మీకు ఇప్పుడే చెప్పినట్టు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ పెట్టి 100% వెబ్ కాస్టింగ్ కింద కమాండ్ కంట్రోల్ రూమ్తో మనం మానిటర్ చేయడం జరిగింది. ఎక్కడ ఏవి అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగలేదు. సంఘటనలు అన్ని దగ్గర చాలా సజావుగా, పీస్ఫుల్గా జరిగింది. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని లాంగ్ క్యూ లైన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు లాంటిది, షేడ్ అయితేనేంటి, వాటర్ అయితేనేంటి, సపోర్టు ఇచ్చి అక్కడ లైన్ లెంత్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేసి అందరూ ఓటు హక్కును వినియోగించి వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ప్రెగ్నెంట్ విమెన్స్, అలాగే చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు లేదా వృద్ధులు కనుక వస్తే వాళ్ళు కూడా వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ లాగా ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి ఓటు వేయించి పంపించడానికి కూడా చెప్పడంతో చాలామంది అలాగ కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. పోలింగ్ 4 గంటలకు ఎండ్ అయ్యేసరికి ఎక్కడ కూడా ఏమీ ఇబ్బంది లేకుండా ఈరోజు పోలింగ్ జరిగిందని మనము ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది చాలా గర్వకారణము. ప్రతి ఒక్క ఆఫీసర్స్ దీంట్లో పనిచేసిన పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అలాగే మన ఏఈఆర్ఓస్, కలెక్టరేట్ సిబ్బంది, కమాండ్ కంట్రోల్ సిబ్బంది అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాము. ఇదే కాకుండా ఇప్పుడు రేపు మార్నింగ్ అక్కడ ఈ కౌంటింగ్ సెంటర్కి కూడా ఈ బూత్స్ అయితే ఉన్నాయో బాక్సెస్, బ్యాలెట్ బాక్సెస్, ఇవి కూడా
ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు బందోబస్తుతో పాటు చేయడం జరిగింది. విత్ ప్రాపర్ ఎస్కోర్ట్, విత్ ఆర్మ్డ్ పోలీస్ ప్రొటెక్షన్తో ఇది ఎస్కోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో గుంటూరులో ఎలాగైతే మీకు తెలిసి ఉంది 3వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. సో కౌంటింగ్ నాడున కూడా ఇక్కడి నుంచి స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేసి పంపించడం జరుగుతుంది. దీనికి ఎప్పటికప్పుడు మనకు క్షేత్రస్థాయి నుంచి విషయాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్న మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో నిర్వహించనున్న కెరియర్ ఫెయిర్ పోస్టర్ను మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఆవిష్కరించారు. నాస్కాం, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024-25 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ ఫెయిర్ ద్వారా సుమారు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పోస్టర్ ఆవిష్కరణలో నాస్కాం ప్రతినిధులు ఉపనీత్ సింగ్, ఉదయ్ శంకర్, ప్రవీణ్ కుమార్, సునీల్ తెలిపారు. ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 10:08 మంత్రి బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్ల దాటింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు కాగా రెవెన్యూ లోటు 33,185 కోట్లు ఉంది. ద్రవ్యం లోటు 79,926 కోట్లు ఉంది. మూలధనం వ్యయం 4,635 కోట్లుగా ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వానికి హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అప్పులు చేయటమే తప్ప అప్పులు తీర్చడాన్ని మర్చిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు జరగకపోవడంతో అభివృద్ధి పనులు జరగటానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూసాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, 1,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆరోగ్య శాఖకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని, మొత్తం బడ్జెట్లో దాదాపు 6% ఆరోగ్యం,
వైద్య విద్యకు కేటాయించారని చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేస్తారని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తే వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ బడ్జెట్లో కేటాయింపులు చేస్తారని తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. 265 కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు. 3,22,000 కోట్ల బడ్జెట్లో ఇది 5.98, దాదాపు 6% ఆరోగ్యం వైద్య విద్యకి కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 805 కోట్లు అదనం, అంటే దాదాపు 4% అదనం. కానీ 2023-24 గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే 4,340 కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది ఏకంగా 23-24తో పోలిస్తే 29% అదనం. అదేవిధంగా మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెద్దపీట వేస్తూ 2,075 కోట్లు కేటాయించడం జరిగింది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు 2,705 కోట్లు కేటాయించడం జరిగింది మూలధన వ్యయానికి. గతంతో పోలిస్తే 1,420 కోట్లు, అంటే రెట్టింపు కన్నా అదనం మూలధన వ్యయానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎస్సీల సంక్షేమానికి 20,300 కోట్లు కానీ, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు కానీ, లేదా బీసీల సంక్షేమానికి ఏకంగా 47,426 కోట్లు కేటాయింపులు చేయడం, అల్పసంఖ్యాక వర్గాల కోసం కూడా దాదాపు 5,500 కోట్లు కేటాయింపులు చేయడం బట్టి సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరి పట్ల ఎటువంటి వివక్షలు లేకుండా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందరికీ అందించేలాగా ఈ బడ్జెట్ రూపొందించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. వెలగపూడి అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి మూలధన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా బడ్జెట్ ఉందని, సూపర్ 6 హామీలు అమలయ్యేలా విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. కుటుంబాన్ని ఆదుకునే విధంగా దీపం పథకం కింద ఉచిత సిలిండర్స్ ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశారని, రైతులకి ఉపశమనం కలిగించామని అన్నారు. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడు పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ రోజున బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే పథకానికి రైతు సోదరులందరూ కూడా ఉపశమనం కలిగే విధంగా కష్టకాలంలో ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 6,000 కోట్లు, 6,000 రూపాయలు, అది 10,000 రూపాయలకి పెంచుతామని ప్రతిపాదించారు వాళ్ళు. అయినా కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6లో మేము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ 20,000 రూపాయలు మన రైతు సోదరులందరూ కూడా అందించడానికి ఈ రోజున బడ్జెట్లో కేటాయించినాం. అన్నింటికన్నా ముఖ్యం, గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి హామీ ఇచ్చారు, అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఈరోజు బడ్జెట్లో తల్లికి వందనం కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మే మాసంలో ప్రతి కుటుంబానికి చదువుకునే బిడ్డకి 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్లే విధంగా ఈరోజు 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నిజంగా మనందరం కూడా ఎంతో
హర్షం వ్యక్తపరచాల్సిన సందర్భం ఉంది. కూటమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారెడ్లలాగా ఉందని వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాన్ని దూషించడం సీఎం చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్లను పొగడ్తలతో ముంతెచ్చడానికే బడ్జెట్ ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారని వారు మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా తర్వాత అసెంబ్లీ బయట వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలు లేకుండా అరకొర కేటాయింపులతోనే బడ్జెట్ను ఆత్మస్తుతి పరమానందతో ముగించారని అన్నారు. బడ్జెట్ మొత్తం ఆత్మస్తుతి పరమానందలా కొనసాగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, ముఖ్యమంత్రిని ఆయన కుమారుడిని పొగుడుకోవటమే కనిపించిందని అన్నారు. ఇలాంటి సాంప్రదాయం దురదృష్టకరమని చెప్పారు. 18 నుంచి 50 ఏళ్ల మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారని బడ్జెట్లో ఆ ఊసే లేదని విమర్శించారు. 52 లక్షల మంది రైతులకు రైతు భరోసా 20,000కు ఇచ్చేందుకు 12,000 కోట్లు కావాల్సి ఉంటుందని బడ్జెట్లో అరకొరగా నిధులు కేటాయించారని దుయ్యబట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదని చెప్పారు. వైసీపీ హయాంలో 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెడితే ఈ బడ్జెట్లో కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. ఇది ప్రజలకు న్యాయం చేసే బడ్జెట్ కాదని ఆయన అన్నారు. రైతులకి గ్యాసు, పెన్షన్లు ఈ మూడే దీనిలో ప్రస్తావించారు. నిధుల కేటాయింపు జరుపుతున్నట్లుగా చెప్పారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో దాని ఊసే లేదు బడ్జెట్లో. అదేవిధంగా ప్రతి మహిళకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఏదైతే నెలకు 1,500 లెక్కన సంవత్సరం 18,000 ఇస్తా ఉన్నారు దాని ఊసు అసలు లేనే లేదు. అదేవిధంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఈ 3 వాళ్ళ సూపర్ 6లో 3 కనపడుతున్నాయి. ఈ బడ్జెట్లో 3 మిస్ మాయమైపోయినాయి. అదే కాకుండా ఉద్యోగాల విషయాలకు వచ్చేటప్పటికీ యువతని చాలా దారుణంగా మోసం చేసిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. 2014-19 మధ్యకాలంలో ఇదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పుడు 20,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. 19-24 మధ్యలో దాదాపు 1,60,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు, 51,000 మందిని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపడం, 2,11,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఇస్తే 14-19 మధ్యకాలంలో ఓన్లీ 20,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇది నేను వేగంగా చెప్పడం లేదు. రికార్డ్స్ వెరిఫై చేసుకుంటే 14-19 మధ్యకాలంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, 19-24 మధ్యలో ఎన్ని వచ్చినాయని తెలుస్తుంది. వీళ్ళు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చి ఈ 1 year అవుతూ ఉంటే ఇంతవరకు దాన్ని ఊసే లేదు. పైగా నిరుద్యోగ భృతి లేదు. మళ్ళీ మేము డిఎస్సి మెగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన నెలలోనే చేస్తామని చెప్పారు. 1 year అవుతామని ఇంతవరకు దాని గురించి ఆలోచన చేసింది లేదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగులో ఎన్నికల వాగ్దానంగా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం, ఒక్కరుంటే 15,000 ఇస్తాం, ఇద్దరుంటే 30,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈరోజు 9,000 కోట్ల రూపాయలు ఏ విధంగా తల్లికి వందనం మరి సరిపోతుందో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే వారి అనుచరులు పవన్ కళ్యాణ్ గారు కానీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదే సందర్భంలో ఆత్మతుష్టి పరిణంద కింద ఒకరికొకరు పొగుడుకోవడం కోసం తప్ప తండ్రి కొడుకుల్ని పొగడ్తలతో ముంచెత్తే బడ్జెట్గా ఉంది తప్ప ఇది ప్రజలకి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చే బడ్జెట్గా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీరు అమలుపరిచే దీపం పథకంలో కూడా కోత విధించారు. 1,52,00,000 మందికి మీరు దీపం పథకం ఇవ్వాల్సి ఉంటే కేవలం 90 లక్షల మందికే దీపం పథకాన్ని మీరు ఈరోజు ఇవ్వదలిచారంటే మిగతా వాళ్ళకి మీరు ఏ విధంగా కోత పెడుతున్నారో ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఫ్రీ మేసన్స్ రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదరన్ ఇండియా వార్షిక ఇన్వెస్టిట్యూట్స్ మీట్ మార్చి 1-2 తేదీల్లో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లుగా సదరన్ రీజనల్ హెడ్ టిఎన్ మనోహరన్ తెలిపారు. 3 దశాబ్దాల క్రితం స్థాపితమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు విస్తరించిందని చెప్పారు. సోదరాభావం, సమాజ సేవే ప్రధాన ఆశయాలుగా పనిచేస్తున్న ఫ్రీ మేషన్స్ లో కుల మతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని వివరించారు. 2 రోజుల పాటు కొనసాగి ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 1,100 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లుగా తెలిపారు. బందరోడ్ వైవీరావు హాస్పిటల్ రోడ్లోని జిఆర్టీ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఫ్రీ మేసన్స్ రీజనల్ గ్రాండ్ లార్డ్స్ సదరన్ రీజనల్ హెడ్ టిఎన్ మనోహరన్ మాట్లాడుతూ తమ ఫ్రీ మేసన్స్ లార్జ్ వార్షిక సమావేశాల గురించి సమగ్రంగా వివరించారు. కులమతాలకు అతీతంగా జాతి ఐక్యత, మెరుగైన వ్యక్తిత్వం, నైతిక విలువలు, సామాజిక సేవ లక్ష్యాలుగా పనిచేసే తమ మేసన్స్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉందని, దేశవ్యాప్తంగా 4 రీజియన్ల ద్వారా విస్తృత స్థాయిలో సామాజిక సేవ చేస్తున్నట్లుగా వివరించారు. సదరన్ రీజనల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలు ఉంటాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 20,000 సభ్యత్వం ఉండగా అందులో 50% దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉందని అన్నారు. ప్రధానంగా 4 అంశాల ప్రాతిపదికన సామాజిక సేవ నిర్వహిస్తుంటామని చెప్పారు. ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగ చిన్నారులకు సేవ చేయటం, అంధత్వ నిర్మూలన, ఉద్యోగాల కల్పన, విద్యాపరంగా సహాయం అందచేయటం తమ లార్జ్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ముఖ్యంగా డ్రాప్అవుట్స్ను గుర్తించి వారికి ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య చదివించే బాధ్యతను తమ క్లబ్ తీసుకుంటుందని తెలిపారు. విజయవాడలో తమకు సొంత భవనం ఉందని, చెన్నైలో 2.5 ఎకరాల్లో తమ భవనం ఉందన్నారు. ఇటీవలే చెన్నై లార్జ్ 100 సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించినట్లుగా తెలిపారు. మార్చ్ 1 అండ్ మార్చ్ 2 సాటర్డే అండ్ సండే 2 రోజుల్లో మాది యాన్యువల్ మీటింగ్ ఉంది. ఈ యాన్యువల్ మీటింగ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ నేను మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. ఫ్రీ మేసనరీ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. అది త్రూఅవుట్ ప్రపంచం అంతా ఉంది, అన్ని కంట్రీస్లోనూ ఉంది. ఇది 300 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. సో యుఎస్లో, యూరోప్లో, అదర్ కంట్రీస్లో ఉంది. ఇండియాలో వచ్చి మొదల్లో లార్జ్ హ్యాంకర్ అండ్ హోప్ అట్లనేసి ఒక పేరులో లార్జ్ స్టార్ట్ చేశాము. దాంట్లో స్వామి వివేకానంద, ఆయన రియల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్త. సో ఆయన మెంబరు. సో స్వామి వివేకానంద వచ్చి ఫ్రీ మేసన్. సో ఇది జస్ట్ ఫర్ పబ్లిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఎట్లా అంటే, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ వచ్చి రోటరీ లైన్స్ అదంతా ఉంది కదా, అది మరి ఫ్రీ మేసనరీ ఒక సోషల్ ఆర్గనైజేషన్. బట్ దీంట్లో సెరమనీస్ ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది, మీటింగ్స్కి ఒక పద్ధతులు ఉంటుంది, ఇట్లా జరిపించాలి అట్లనేసి. అండ్ దీంట్లో వచ్చి అబ్జెక్టివ్ ఏమంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అని చెప్తాం. సో క్రియేటర్, మన ఫెయిత్ ఇన్ గాడ్ దీనికి చాలా ముఖ్యం. దేవుడు భక్తి నమ్మిక ఉండేవాళ్ళే దీంట్లో జాయిన్ అవుతారు. బట్ దీంట్లో ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏమంటే, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ ఆ డిఫరెన్సెస్ ఏమిటి లేదు. ఆల్ పీపుల్ ఆర్ వెల్కమ్. సో యా రిలీజన్ ఉంటేనో పర్వాలేదు, ఆల్ రిలీజన్స్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అందుకే ఇది హార్మనీ అండ్ యూనిటీ కోసం అట్లా పెట్టాము. దీంట్లో వచ్చే మనుషులు అందరూ ఎట్లా టు ఎవాల్వ్ యాజ్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే మేమేమేమి చెప్తామంటే, ఫ్రీ మేసనరీ మేక్స్ గుడ్ మెన్ బెటర్ అని చెప్తాం. సో దానికి మెయిన్ రీజన్ వచ్చి ఆ మారల్ వాల్యూస్, వర్చ్యూస్. ఇప్పుడు సొసైటీకి ముఖ్యంగా కావాల్సింది అదే. దాన్ని ప్రాక్టీస్ చేయటం, దాన్ని ప్రొఫెస్ చేయటం దా ఫ్రీ మేసనరీ మెయిన్ అబ్జెక్టివ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. P4 బెనిఫిట్ మేనేజ్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు P4 కు అర్హులని ప్రాథమిక అంచనా. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అనే వ్యాఖ్య. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 65.69% పోలింగ్ నమోదు అయిందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.